పుత్తూరు పిఎస్ ఎదుట రోజా ధర్నాకి దిగారు. తనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రోజా స్పృహ తప్పి పడిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోజాను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఆమెకు ఉన్నటువంటి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉందో చెప్పండి మధు. మనం చూస్తున్నాం రోజాను ఇవాళ ఉదయం ధర్నా చేస్తున్నటువంటి రోజా సమస్యలు పడిపోవడం జరిగింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవిడను ప్రభుత్వ తరలించడం జరిగింది. అక్కడ వైద్యులు వచ్చి చికిత్స అందించారు. షుగర్ లెవెల్స్ అయితే పడిపోయాయి. అయితే ఇప్పుడే రోజా కోలుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆసుపత్రి వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మెరుగైన వైద్యం అందించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. బాగా సమస్యలు పడిపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల సెలైన్ బాటిల్స్ ఎక్కించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రోజా కొంచెం బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు. అయితే ఎండ తీవ్రంగా ఉండడంతో మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ అస్వస్థకు గురే అవకాశం ఉంది. ఒకవైపు వైద్యులు చెప్తున్నప్పటికీ తాను మాత్రం వెలదలుచుకున్నారనేసి రోజా అంటున్నారు. ఎందుకంటే ఇవాళ మరికొద్ది సేపట్లో నగరంలో సైతం ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇప్పుడు పుత్తూరులో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి తర్వాత ఈ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నగరంలో చేయాలనేసి. అయితే కార్యకర్తలు ఆయనకు సమాధానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే మీరు అనారోగ్యానికి గురయ్యారు, అస్వస్థతకు గురయ్యారు, వెంటనే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నప్పటికీ రోజా మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యలపై తాను పోరాటం చేసిన దాంట్లో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు, ప్రజల తరపున పోరాటం చేసి తీస్తానంటూ ఆయన స్పష్టంగా చెప్పింది. కార్యకర్తలు ఆయనతో మాట్లాడుతున్నారు, నచ్చ చెప్పడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాత్రం వైద్యులు వైద్యం అందిస్తూనే ఉన్నారు. సెలైన్ బాటిల్ ఎక్కించడం జరిగింది. ఇప్పుడైతే ఆయనకు మెరుగ్గా ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగ్గా చెప్పవచ్చు నాగరాజు. థ్యాంక్ యూ మధు అప్డేట్స్ అందించినందుకు.